నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రూపా రెడ్డి. నేను ఒక ఐ స్పెషలిస్ట్ ఆయుధ ఐ కేర్ కొండాపూర్లో కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఈరోజు మనము డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాము. డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరు చూసినా ఫోను, టీవీ, ల్యాప్టాప్ ఎదురుగా, టీవీ ఎదురుగా, ఫోన్ ఎదురుగా కూర్చుంటున్నాము. సో ఈ డిజిటల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కంటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అది చూద్దాము. సో నార్మల్గా అయితే మనము ఏదైనా కంప్యూటర్ కానీ ఫోన్ కానీ చూసేటప్పుడు కంటిన్యూస్గా దాన్ని అలాగే చూస్తుండిపోతాము. ఎందుకంటే దాంట్లో ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే సేమ్ సిచ్యువేషన్. దాన్ని అలాగే చూస్తాం. పెద్దవాళ్ళు వాటికి సంబంధించిన పని రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా దాంట్లో మొత్తం లీనం అయిపోయి అలానే చూడడం వల్ల కన్ను రెప్పలు వేయడం అనేది మర్చిపోతున్నారు. అలా కన్ను రెప్పలు వేయకపోతే మన కంటి సర్ఫేస్, ఆక్యులర్ సర్ఫేస్ అంటాం, దాని మీద ఉన్న సన్నటి వాటరీ లేయర్, టియర్ ఫిలిం అంటారు, అదని ఎవాపరేట్ అయిపోవడం అంటే అది నీరు కదా. సో అది ఆవిరైపోవడం వల్ల లోపల ఉన్న మొత్తము ఆక్యులర్ సర్ఫేస్ డ్రై అవుతుంది. అలా డ్రై అయినప్పుడు మనకి కంట్లో బర్నింగ్ సెన్సేషన్ అని, కంట్లో రాళ్ళు పడి గుచ్చుకున్న ఫీలింగ్, శాండీ అండ్ గ్రిటింగ్ సెన్సేషన్ అని ఇలాంటి సెన్సేషన్స్ మనకి వస్తాయన్నమాట. అంటే అలాంటి రకమైన ఇబ్బందులు కలగవచ్చు. సో పేషెంట్స్ ఒక్కొక్కసారి సడన్గా నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటారు, కంట్లో డ్రై అయిపోతుంది చాలా అంటారు, లోపల ఏదో ఉంది అనిపిస్తుంది. సో దీని అన్నింటికి కారణం ఏంటంటే మనం కళ్ళు రెప్పలు వేయకపోవడం వల్ల. సో కన్ను ఎంత ఎక్కువ మనం రెప్పలు వేస్తే మన కంట్లో నీరు అంత మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. సో పర్ మినిట్ అంటే నిమిషానికి మనము 10 నుంచి 12 సార్లు రెప్పలు వేయాలి. అది నార్మల్గా కంప్యూటర్ ఎదురుగా ఉన్నా కానీ నార్మల్గా అయినా సరే అన్నిసార్లు మనం రెప్పలు వేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతము మనము కంప్యూటర్ ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఆన్ యావరేజ్ రోజుకి 6 గంటల కంటే ఎక్కువ కూర్చునే వాళ్ళ మీద స్టడీ చేస్తే 3 నుంచి 4 సార్లు మాత్రమే రెప్పలు వేస్తున్నారు. అది చాలా తక్కువ. అంత తక్కువ వల్ల కంట్లోపల నీరు అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అలా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల డ్రైనెస్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. దానివల్ల కన్ను ఎక్కువ రబ్ చేయడము, అలా రబ్ చేయడం వల్ల కంట్లోపల సిలిండ్రికల్ నంబర్ అని చెప్పేసి ఒకటి ఇండ్యూస్ అవుతుంది. అది ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే దానివల్ల కూడా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుందన్నమాట మనకి. సో అది ఒకటి. ఇంకొకటి అలాగే చూడడం వల్ల లోపల ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూస్గా నియర్కి చూడడం వల్ల మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంట్రాక్యులర్ మజిల్స్ అంటాం. సో అవి ఫెటిగ్, ఒక స్ట్రెస్కి గురి అవుతున్నాయి. అలా అవుతున్నప్పుడు మన కంట్లోపల కూడా చాలా స్ట్రెయిన్ వల్ల తలనొప్పి రావడము, ఓకే, సో ఇలా మెడల్ లాగేయడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా స్ట్రెయిన్, హెడేక్, ఫెటిగ్నెస్ ఇవన్నీ రిలేటెడ్ టు ది డిజిటల్ డివైజెస్. సో దీనికి మనం ఏం చేయగలం? కంప్యూటర్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువ రెప్పలు వేస్తే అంత మంచిది. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 20-20-20. సో ఫస్ట్ బ్లింక్ 10 to 12 times per minute అండ్ ఫాలో 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల వరకు మీ కంప్యూటర్ నుంచి దూరం చూడండి. ఎంత దూరం అంటే 20 feet అవే డిస్టెన్స్, అంటే 6 మీటర్ల కంటే ఎక్కువ దూరం చూడగలిగితే మన కంట్లో మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. సో ఇట్లా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్లు అలా చూడగలిగితే చాలా మటుకు స్ట్రెయిన్ అనేది తగ్గించగలము. రెప్పలు వేయడం వల్ల డ్రైనెస్ అనేది కూడా తగ్గించగలము. సో దిస్ ఈస్ డిజిటల్ స్ట్రెయిన్. ఇది చేసేటప్పుడు అదొక్కటే కాకుండా మనం కూర్చోవడం, మన పొజిషనింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. మన బ్యాక్ సపోర్ట్, నెక్ సపోర్ట్ అండ్ హ్యాండ్ సపోర్ట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా, అంటే మీరు కూర్చునే సీట్ ఎర్గనామికల్లీ బేస్డా లేదా చూసుకోవాలి. హ్యాండ్స్ మీరు పెట్టుకునేది, మీ ల్యాప్టాప్ ఎక్కడ ఉంది, ఆ డిస్టెన్స్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఇవి కొంతవరకు మనము తగ్గించగలము.